ఓకే. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక ప్రొఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. డోర్ ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత డ్రా మెనూలోకెళ్ళి 3D పాలీలైన్ అని తీసుకొని, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్‌తో పెట్టుకున్నామనుకోండి. ఇక్కడ 7 ఫీట్ అని పెట్టుకొని, తర్వాత నాకు ఇక్కడ ఇలాగా 3 ఫీట్ పెట్టుకుంటాను. మళ్ళీ డౌన్‌కి 7 ఫీట్ పెట్టుకుంటాను. ఎంటర్ కొడితే నాకిక్కడ ఫ్రేమ్ అండ్ పాత్ అనేది మనకిక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను స్వీప్ అనే కమాండ్ తీసుకొని స్వీప్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసి పాత్ ప్రొఫైల్ అని ఇస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే రియలిస్టిక్లోకి పెట్టుకుంటాను. సో, అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఒక డోర్ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ డోర్ ఫ్రేమ్ని మళ్ళీ నేను ఇక్కడ వైర్ ఫ్రేమ్లో పెట్టుకొని ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని మళ్ళీ ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్లో దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ ఒక ఫ్రేమ్ అనేది నాకు ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూ ఇచ్చామనుకోండి. సో, ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఇలా కనబడుతుంది మనకి. సో, ఇక్కడ నేను కంట్రోల్ 0 చేస్తాను. ఓకే. సో, కంట్రోల్ 0 చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ REC అంటే రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని నేనేం చేస్తానంటే ఈ కార్నర్ పాయింట్ నుండి ఈ కార్నర్ పాయింట్కి దాన్ని డ్రాగ్ చేసుకుంటాను. ఓకే. సో, డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తాను. ఓకే. సో, వెళ్ళిన తర్వాత నేనేం చేస్తానంటే EXT అంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పి 1 ఇంచ్ -1 ఇంచ్ అని ఇస్తాను. అంటే నాకు బ్యాక్కి వెళ్తుంది. సో, ఇప్పుడు నేను ఇది రియలిస్టిక్లోకి పెట్టుకున్నాను అనుకోండి. సో, నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక ఫ్రేమ్ లాగా ఒక బాక్స్ లాగా నాకు ఇది డిజైన్ అయిందనమాట. చూసారా? అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని మనం దాంట్లో అప్లై చేయాలి అని అంటే సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ అప్రోచ్ అనేది మనం చేస్తే ఏమవుతుందంటే మనకి కావలసిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ క్రియేట్ చేయగలుగుతాం. ఓకే. సో, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి
ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెటీరియల్ అప్లై చేయాలి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ రెండర్లో మెటీరియల్ బ్రౌజర్ అని ఉంటుంది. సో మెటీరియల్ బ్రౌజర్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వుడెన్ మెటీరియల్స్లోకి వెళ్తాం. సో ఇక్కడ నేను ఇది తీసుకొని ఈ యొక్క వుడెన్ ఏం చేస్తామంటే దీని మీద ఇలా పెట్టుకుంటే నాకు ఇక్కడ వుడెన్ మెటీరియల్ అనేది నాకు ఇక్కడ మనకి ఫ్రేమ్కి అప్లై అవుతుంది. మనకి కావాల్సింది ఏంటంటే ఫ్రేమ్కి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను ఇలా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎం అంటే మూవ్, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎం అని చెప్పి సో ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ తీసుకొని కాస్త వెనక్కి పంపిస్తాను అన్నమాట. ఎందుకనంటే ఇక్కడ నాకు ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను డిజైన్ చేసుకున్నాను. దీనికి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆఫ్సెట్ చేస్తాను, ఓ అని చెప్పి ఒక 2 ఇంచెస్ ఇస్తాను. లోపలికి నేను ఆఫ్సెట్ చేశాను. లోపలికి ఏం చేశానంటే ఇక్కడ నేను అది ఆఫ్సెట్ అనేది చేసుకున్నాను. సో చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ మనం దీన్ని స్ట్రైట్గా ఇలాగా పెట్టుకుంటాం. ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్ తీసుకొని ఒక 2 ఇంచెస్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఇలాగా పెట్టుకున్నాను. సో ఈ మధ్యలో తీసేసాను. అలాగే ఇక్కడ నేను టిఆర్ అని చెప్పి ఈ మధ్యలో అది ట్రిమ్ అవ్వట్లేదు, వదిలేను. ఓకే. కానీ ఇప్పుడు నాకు ఏంటంటే కావాల్సింది ఒక చిన్న ఫ్రేమ్ లాంటిది కావాలి నాకు. దీనికి ఒక చిన్న ఫ్రేమ్ లాంటిది కావాలి అని అంటే మనకి ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఇక్కడ ట్రిమ్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఇక్కడ ఎక్స్ప్లోడ్ అని చెప్పి దీన్ని బ్రేక్ అపార్ట్ చేస్తా. ఇప్పుడు ట్రిమ్ అనగానే ఇక్కడ చూసారా హైలైట్ అయింది. అంటే మనం
ఈ డిజైన్స్ కష్టమే యాక్చువల్గా చెప్పాలంటే, నాట్ పాసిబుల్ అని మనం చెప్పుకోవాలి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేది మన యొక్క కాన్సెప్ట్. ఇక్కడ మనకి ట్రిమ్ అయింది. ఇక్కడ మనకి ఇది మనం ఏం చేద్దామంటే, మూవ్ అనే కమాండ్తో సెలెక్ట్ చేసి దాన్ని ఇంకా వెనక్కి పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ నాకు ఇది అవ్వట్లేదు. ఎందుకని ఇది తీసేసామంటే మనకి ఇక్కడ బ్రేక్ అపార్ట్ అయింది, కానీ ఆ పర్టికులర్ ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ప్రెస్ పుల్ అనే ఒక కమాండ్ ఇస్తాను. ఇది మనకు హైలైట్ అవ్వదు. ఇది యాక్చువల్గా మనకి ప్రెస్ పుల్ కమాండ్ అనేది మనకి హైలైట్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఆర్ఈసీ కమాండ్ తీసుకొని ఇక్కడ పోతే, అలాగే ఇక్కడ కూడా ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ EXT అంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఇదేని ఇది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే 0.5 inches అని ఇస్తా. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతా. తర్వాత నాకు ఇది సెలెక్ట్ చేసి, అలాగే ఇక్కడ కూడా ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతా. సో ఇప్పుడు ఏమైందంటే, నాకు ఇక్కడ ఇప్పుడు నేను ఇది మనం మూవ్ చేయలేరు కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఒక
బేస్ పాయింట్ ఏమో మనం ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ లాగా మనకి క్రియేట్ అవుతాం. అంటే ఒకవేళ మనకి ఫ్రేమ్ లాంటివి ఏవైనా కావాలి అనుకుంటే ఈ రకంగా చేసుకోవచ్చు. లేదనుకుంటే సో మనం దాన్ని ఏం చేస్తామంటే డిలీట్ చేసేసుకుంటే కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం. అంటే అదేంటంటే మీకు ఒక ఐడియా కోసం, అంటే ఇలాగా చేసుకోవచ్చు అనే ఒక ఐడియాని నేను మీకు జనరేట్ చేయడం కోసం చెప్పాను. ఓకే, సో ఇలాగే చేయాలనే రూల్ అయితే మనకి లేదు. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంట్రా అంటే మనకి డోర్ తాలూకా టెక్స్చర్స్ మన దగ్గర ఉండాలి ఫస్ట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇందులో కాకుండా పింట్రెస్ట్ అని చెప్పి నేను ఇందులో డోర్ టెక్సస్ అని కొడతాను. సో డోర్ టెక్సస్ అని ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు రకరకాల టెక్సస్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే నాకు డోర్ టైప్ లాగా కాకుండా నాకు ఒక ఇమేజ్ టైప్ లాగా నాకు ఉంది. అంటే ఏంటంటే ఒక ఫ్రేమ్ లాగా కాకుండా. సో ఆ టైప్ అయితే మనకేంటంటే మనం జస్ట్ లైక్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్లోని డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే క్యాట్లోకి వచ్చి ఇక్కడ వ్యూ మెనూలో ఇక్కడ మనకి రెండర్లో మెటీరియల్ ఎడిటర్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ మెటీరియల్ ఎడిటర్లో ఇక్కడ ఇమేజ్ దగ్గర మనం ఎక్కడ స్టోర్ చేసాము అంటే ఇమేజ్ తాలూకా థంబ్నెయిల్స్ మనం తీసుకుంటే, సో ఇది నేను తీసుకొని ఇక్కడ ఓపెన్ అని పెడతా. అంటే నాకు ఇది ఆటోమేటిక్గా నాకు ఇలా వస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నేను దీన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకొని అంటే ఇక్కడ మనకి రకరకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకి చూసారా ఈ ఒక బ్రౌజర్ వచ్చింది. దీన్ని డైరెక్ట్గా దీని మీదకి డ్రాగ్ చేస్తాం.
అయితే డ్రాగ్ చేస్తే నాకేమైంది ఇక్కడ, యాక్చువల్గా ఇది మనకి ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇమేజ్ తాలూకా ప్రాపర్టీస్ వస్తాయి నాకు. ఈ ఇమేజ్ తాలూకా ప్రాపర్టీస్లో నేనేం చేయాలంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది 1 feet ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 feet చేశాను అనుకోండి. సో ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఈ లాక్ అనేది మనం ఆపేసి, అంటే దాన్ని ఆపేసి ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇది 7 feet ఇవ్వాలి. అప్పుడు నాకేమవుతుందంటే, అక్కడ నాకు ఇమేజ్ అనేది దాని మీద అప్లికబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బంప్ అనేది అప్లై చేశారనుకోండి, ఆ బంప్ కూడా నాకు అదే కావాలి. సో అప్పుడు ఏమవుతుందంటే, నాకు బంప్ మ్యాప్ కూడా మనం ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ మనం ఆపేసి, సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ 3 feet ఇవ్వాలి. అలాగే ఇక్కడ నాకు 7 feet ఇవ్వాలి. ఇక్కడ సో ఇక్కడ మనం ఇలా ఇవ్వాలి. మనం అంటే ఇక్కడ నాకు అది 7 feet కింద మారుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో అందుకు ఇక్కడ ఏంటంటే, మనకు ఇప్పుడు ఏమైంది, నాకు ఎంట్రన్స్ సంబంధించిన డోర్, అంటే ఒక రియలిస్టిక్ డోర్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనం రకరకాల కాన్సెప్ట్స్ని మనం వాడుకోవడం జరిగింది. ఈ లైన్ మనకి ఓకే. సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని అయితే మనం క్రియేట్ చేసుకోగలిగాం. సో దాన్ని మనం లైన్స్ని తీసేయాలనుకుంటే ఇక్కడ మనకి ఏం చేస్తాం, మనం ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ మనం రెండు కూడా బ్యాక్కి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఈ లైన్ అయితే మనం సెలెక్షన్స్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు మళ్ళీ ఎం అని చెప్పి ఇది సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ మనం ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ అనేది మనం పెట్టుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఓన్లీ నాకు ఒక డోర్ని క్రియేట్ చేసుకొని దానికి మెటీరియల్ మనం
అప్లై చేసాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ రెండర్ అని టైప్ చేశాను అనుకోండి. అక్కడ చూడండి, నాకు డోర్ అనేది నాకు రెండర్ అవుతుంది. ఓకే, సో అది ఎందుకు అట్లాగా మనకు వచ్చింది, ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా మనకి దాంట్లో బంప్ అనేది మనకి కరెక్ట్గా అప్లికబుల్ అవ్వలే. సో ఏదైతే మనం బంప్ తీసుకున్నామో, సో అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ వ్యూలోకి వెళ్ళి రెండర్లోకి వెళ్ళి మెటీరియల్ ఎడిటర్లోకి వెళ్ళండి. సో మెటీరియల్ ఎడిటర్లో బంప్ తాలూకా ఇమేజ్ మనకి కరెక్ట్గా అది ఇది అవ్వాల. సో అందుకని మనకి ఏంటంటే అక్కడ ఆ డిఫరెన్షియేషన్ అంటే ఆ యొక్క మౌల్డ్ అనేది వచ్చింది. సో అందుకని నేనేం చేస్తున్నాను, ఇది అన్చెక్ చేసుకున్నాను. సో అన్చెక్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండర్ అని ఇచ్చాను అనుకోండి. ఈసారి మనకి అలా రాదు, చూసారా. అంటే ఇంకా మనకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఇంకా బాగా కనబడాలంటే మనం అక్కడ Ctrl+0 చేసామనుకోండి, రిబ్బన్ వస్తుంది. ఇందులో మనకేంటి ఉంటుంది, విజువలైజ్డ్ అనేది ఉంటుంది. ఇక్కడేమో గ్రౌండ్ లైట్ అని మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం రెండర్ దగ్గర ఇక్కడ ఇది ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి రెండర్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు చాలా క్వాలిటీగా వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి మిగతావి కనబడదు, అంటే అవన్నీ అవుటర్ లైన్స్ కదా. సో ఫస్ట్ మనకి ఏంటంటే డోర్ని మనం ఎలాగ డిజైన్ చేసి దాన్ని మనం మెటీరియల్ అప్లై చేసాము అనేది ఈరోజు యొక్క కాన్సెప్ట్. ఇక్కడ చూసారా, ఇప్పుడు నాకు క్వాలిటీ మార్చుకుంటే సో క్వాలిటీ అనేది కూడా నాకు బాగా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నేను డెస్క్టాప్లో డోర్ అని సేవ్ చేస్తాను ఇమేజ్. ఓకే, సో అది ఈరోజు క్లాస్.